ఎవరైనా సరే ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ఆలోచించేది ఇల్లు చాలా స్ట్రాంగ్గా కట్టాలి, మరియు అది తర్వాత జనరేషన్స్లో కూడా చెప్పుకునేలా ఉండాలి అని. అలానే ఇల్లు పూర్తయ్యేటప్పుడు అనుకునేది ఇల్లు చాలా అందంగా కనపడాలి అండ్ మన ఇంటి చుట్టుపక్కల్లో మన ఇల్లు యునిక్గా కనపడాలి అని. అయితే మన ఇంటి అందం 70% మనం సెలెక్ట్ చేసుకున్న పెయింట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మన ఇల్లు చాలా అందంగా కనిపించాలి అంటే మనం పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ని ఫాలో అవ్వాలి. సేమ్ ఇల్లు కానీ సెలెక్ట్ చేసుకున్న పెయింట్ని బట్టి లుక్ అంతా మారిపోతుంది. కొన్ని కలర్స్ మన ఇంటికి మోడర్న్ లుక్ తీసుకొస్తే కొన్నేమో ఇంటిని అవుట్డేటెడ్గా కనిపించేలా చేస్తాయి. మన ఇల్లు కూడా మోడర్న్గా కనిపించాలి అంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, థీమ్. ఇంటి పెయింట్స్ సెలెక్ట్ చేసుకోవడానికంటే ముందుగా మన ఇల్లు ఏ థీమ్లో ఉండాలి అని డిసైడ్ అవ్వాలి. దీనివల్ల కన్ఫ్యూజన్ లేకుండా పెయింట్స్ సెలెక్షన్ ఈజీ అవుతుంది. అంటే గ్రే థీమ్, వైట్ థీమ్, డార్క్ థీమ్, పీచ్ థీమ్, అలా ఏ థీమ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్ షేడ్స్ని ఈజీగా ఫైనల్ చేసుకోవచ్చు. సెకండ్, 2 లేదా 3 చాలు. ఎక్స్టీరియర్లో ఎక్కువ కలర్స్ ఉంటే ఒక రకమైన చిందరవందర ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 లేదా 3 కలర్స్ ఉన్నప్పుడు మన ఇంటి ఎక్స్టీరియర్ చాలా క్లీన్గా అనిపిస్తుంది. ఎక్కువ కలర్స్ని మన బ్రెయిన్ ఆర్గనైజ్ చేసుకోవడం కష్టంగా ఉండడం వల్ల చూడగానే గజిబిజిగా అనిపిస్తుంది. థర్డ్, ఎలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్టీరియర్లో డార్క్ కలర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే డార్క్ కలర్స్ పైన డస్ట్ పడినప్పుడు ఎక్కువగా హైలైట్ అయి కనిపిస్తుంది, త్వరగా షేడ్ అయిపోతాయి. అంతేకాకుండా లైట్ కలర్స్తో పోలిస్తే డార్క్ కలర్స్ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇంటి లోపల హీట్ కూడా పెరిగిపోతుంది. జనరల్గా మన ఇంటికి సెలెక్ట్ చేసే కలర్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైట్ అండ్ బ్లాక్, గ్రే కాంబినేషన్స్ లేదా క్రీమ్ కాంబినేషన్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్గా ఉంటాయి. ఫోర్త్, ఏ కలర్ ఎంత % వాడాలి. జనరల్గా మనం ఎక్స్టీరియర్లో వాడే కలర్స్ని బేస్ కలర్, సెకండరీ కలర్ అండ్ యాక్సెంట్ కలర్గా డివైడ్ చేస్తాం. ఈ బేస్ కలర్ టోటల్ ఎక్స్టీరియర్ వాల్లో 60 to 70% ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా ఇక్కడ లైట్ కలర్స్ని వాడుకోవాలి. అంటే లైట్ గ్రే, లైట్ క్రీమ్, లైట్ గ్రీన్ ఎక్సెట్రా. తర్వాత సెకండరీ కలర్, ఇది ఎక్స్టీరియర్లో 20 to 30% ఉండేలా చూసుకోవాలి. దీన్ని ఎలివేషన్లో ఉన్న బార్డర్స్ లేదా ప్రొజెక్షన్స్కి వాడుకోవచ్చు. ఇది బేస్ కలర్ కన్నా డార్క్గా ఉండేలా చూసుకోవాలి. చివరిగా యాక్సెంట్ కలర్, ఇది అవసరం ఉంటేనే వాడాలి. అంటే ఎక్కడైనా స్పెసిఫిక్ గ్రూవ్స్లో కానీ లేదా పిన్స్లో కానీ వాడాలి. ఇది ఓవరాల్ ఎక్స్టీరియర్లో 5 to 10% కంటే పెరగకుండా ఉంటే మంచిది. ఫిఫ్త్, డ్యూరబిలిటీ. ఎక్స్టీరియర్లో వాడే పెయింట్స్ డ్యూరబుల్ అండ్ లో మెయింటెనెన్స్వి చూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఏషియన్ పెయింట్స్లో అయితే అల్టిమా లేదా ఎపెక్స్, బర్జర్లో అయితే వెదర్ కోడ్ 10 ఆర్ వెదర్ కోడ్ 15. ఇలా ఏ కంపెనీ పెయింట్స్ అయినా సరే మినిమం 5 years వారంటీ ఉన్న పెయింట్స్ని వాడితే రెగ్యులర్గా పెయింట్ చేసే అవసరం ఉండదు. ఇలా హై ఎండ్ పెయింట్స్ని యూజ్ చేయడం వల్ల వాల్స్కి వాటర్ ప్రూఫింగ్ లాగా కూడా పనిచేస్తాయి. వాల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే మనం వేసే పెయింట్ యొక్క డ్యూరబిలిటీ పెయింట్ వేసే సీజన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ డ్యూరబుల్గా ఉండాలి అంటే సమ్మర్ సీజన్లో కానీ, ఎక్కువ ఎండ ఉండి వాల్స్ బాగా డ్రైగా ఉన్నప్పుడు కానీ పెయింట్స్ వేసుకోవడం మంచిది. సిక్స్త్, లైట్. మనం కలర్ ప్యాలెట్లో సెలెక్ట్ చేసి ఆ కలర్ వేసిన తర్వాత మనం ఊహించినట్లుగా మన ఇంటికి వేసిన పెయింట్ కనిపించకపోవచ్చు. దీనికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకి ఇంటి మీద పడే సన్లైట్, దాని డైరెక్షన్, మన ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్. అందుకోసం ముందు మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ శాంపిల్స్ తెచ్చుకొని చిన్న చిన్న ప్యాచెస్లా కాకుండా కొంచెం పెద్ద సైజులో వేసుకొని చెక్ చేసుకోవడం వల్ల ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంటుందో ఒక ఐడియాకి వచ్చేయచ్చు. సెవెంత్, బియాండ్ పెయింట్స్. మన ఇంటిని పెయింట్స్తో మాత్రమే కాకుండా ఎలివేషన్లో ఉండే గ్లాస్, రైలింగ్స్, టెర్రాకోటా జాలీస్, బాల్కనీ ప్లాంట్స్ అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవి కూడా ఇంటిని అందంగా మార్చేస్తాయి. కాబట్టి మీ ఇల్లు అందంగా కనపడాలంటే వీటిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి.